విద్యార్థుల తల్లిదండ్రులకు శుభోదయం. మీ తెలుగు ఉపాధ్యాయుడు టార్గెట్ స్కూల్. ఈరోజు ఛందస్సుకు సంబంధించి ఛందస్సు విభాగంలో ద్విపద పద్య లక్షణం, ద్విపద పద్యం. ద్వి అంటే రెండు, పద అంటే పాదము, రెండు పాదములతో కూడుకున్న పద్య కావ్యం. దాని లక్షణం ఇందులో రెండు పాదాలు ఉంటాయి. ఇది జాతి పద్యం. రెండు పాదాలు ఉంటాయి. రెండు. ప్రతి పాదానికి మూడు ఇంద్ర ప్లస్ ఒక సూర్య, మూడు ఇంద్ర ప్లస్ ఒక సూర్య గణాలు ఉంటాయి. గణాలు ఉంటాయి. మూడవది ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. నెక్స్ట్ 1, 3 గణాల మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. 1వ గణం మొదటి అక్షరం, 3వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. యతి చెల్లుతుంది. ప్రాస నియమము లేని ద్విపదను మంజరి ద్విపద అంటారు. ప్రాస నియమం లేని ద్విపదను మంజరి ద్విపద అంటారు. ఓకే, మీ పాయింట్స్. ఇప్పుడు ఉదాహరణ చూడండి. ఉదాహరణ: అదరకు భూదేవి ఆత్మలో నీవు, అదరకు భూదేవి ఆత్మలో నీవు. చెదిరి చెలించకు శేషాహు నీవు, చెదరి చలించకు శేషాహి నీవు. చలింపకు. ఇప్పుడు బి అంటే రెండు, రెండు పాదాలు, 1, 2. ఇది ఉపజాతి జాతి పద్యం. ఇది
జాతి పద్యం. జాతి పద్యాలు రెండే ఉన్నాయి, ఒకటి ద్విపద, రెండు కందం. ఈరోజు జాతి పద్యాలకు సంబంధించిన లక్షణాలు. ఇది ద్విపద పద్యం. ఇందులో రెండు పాదాలు ఉంటాయి, ఒకటి రెండు. ప్రతి పాదానికి 3 ఇంద్ర, 1 సూర్య. ఆదరకు భూదేవి యాత్మలో నీవు చెదరి చెలింపకు శేషాహి నీవు. గురులో గుర్తించినట్లయితే ఇక్కడ మనకి రోజు చెప్తున్నట్లు సూర్య 2 1 గల 2 నా. ఇంకోటి ఇంద్ర 6 నల నగ సల భ ర త. చూసినట్లయితే ఇలా వస్తాయి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే లఘువుతో మొదలైతే మనం దీన్ని లక్షణంలో చూడాలి. నియమంలో మొదట 3 ఇంద్ర అన్నాడు. ఇంద్రను చూసుకున్నప్పుడు ఈ 6 లఘువు మొదలైతే 4 అక్షరాలకు వస్తుంది, అప్పుడు 4 అక్షరాలు. గురువు స్టార్ట్ అయితే మొదట గురువు మొదలైతే అది 3 అక్షరాలకి వస్తుంది. ఇప్పుడు ఎన్ని 3 అన్నాం, 1 2 3. లఘువుతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది నల. గురువుతో స్టార్ట్ అయింది కాబట్టి త. ఇది గురువుతో స్టార్ట్ అయింది కాబట్టి రా. బ నల త రా అనేటువంటివి, నల త రా అనేటువంటివి ఇంద్రగణాలు 3 అయిపోయాయి. తర్వాత ఏంటి 1 సూర్యగణం. 1 సూర్యగణం అంటే గల కానీ నా కానీ అయి ఉంటుంది. గురువుతో వస్తే గల, లఘువుతో వస్తే నా గణం మొదలు. ఇక్కడ గురువు ఉంది కాబట్టి గురువులకు గల అనేటువంటిది సూర్యగణం. తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలు ఏం చెప్తున్నాం, ప్రతి పాదానికి అన్నాం. ఈ పాదానికి అయిపోయింది. ఈ పాదానికి ఏంటి మరి, ఈ పాదానికి కూడా మొదట 3 సూర్యగణాలు, మొదట 3 ఇంద్రగణాలు, తర్వాత 1 సూర్యగణం. ఆ ఇంద్రగణాలు ఏంటి, గురువుతో మొదలైతే 3 అక్షరాలు, లఘువుతో మొదలైతే 4 అక్షరాలు. ఇక్కడ ఏమొచ్చింది లఘువు, అప్పుడు 4 అక్షరాలకు వస్తుంది. గురువు 3 అక్షరాలకు వస్తుంది, గురువు 3 అక్షరాలకు వస్తుంది. ఇది నల, ఇది మొదటి గురువు వా, ఇది చివరి లఘువు త, గురువు లఘువు గల సూర్యగణం. కాబట్టి 1 2 3 ఇంద్ర, 1 2 3 ఇంద్ర, చివరిలో 4వది సూర్య. ఇవి గణాలు గుర్తించాం. అలాగే వచ్చాయి 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం వచ్చింది. ప్రాస నియమం ఉంటుంది అంటే రెండవ అక్షరాన్ని ప్రాస అంటారని చెప్పుకున్నాం. కాబట్టి ద ద ఇది ప్రాస ఉంది. 1 3 గణాల మొదటి అక్షరాలకు ఎత్తి చెల్లుతుంది. 1వ గణం మొదటి అక్షరం, 1 2 3 ఇది 3వ అక్షరం. మూడో గణంలో మొదటి అక్షరం యా. ఆ అనేటువంటిది ఒక మైత్రి, వాటి మధ్య మైత్రి కలిగినటువంటిది. చ ష చే షే అనేటువంటిది కూడా వాటి మధ్య మైత్రి కలిగినటువంటిది. కాబట్టి ఇది 1 3 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. ప్రాస నియమము లేని ద్విపదను ఏమంటారు, మంజరి ద్విపద అని అంటారు. కానీ ఇది మంజరి ద్విపద కాదు, ఎందుకంటే ప్రాస నియమం
ఉంది. ఇది ద్విపద పద్య లక్షణం. ద్వి అంటే రెండు, పద అంటే పాదములు, రెండు పాదాలతో కూడుకున్నది ద్విపద. ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ జాతి పద్యాలలో తర్వాతది కందం. కందం గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ కందం. లక్షణం. ఇక్కడ చూసినట్లయితే ఛందస్సులో కంద పద్యానికి ఉన్నటువంటి కష్ట క్లిష్ట నియమాలు అన్నమాట. వీటి కవి చాలా మేధా సంపత్తితో, తన మేధా సంపత్తితో, మెదడుతో బాగా ఛేదించి లిఖించేటువంటివి కంద పద్యాలు. కష్టమైన పద్యాలు ఏవి అంటే కంద పద్యాలు. అలాంటి వాటిని ఎన్నుకొని ప్రతిభను చాటుకుంటారు కవులు. కంద పద్యాన్ని చెప్పగలిగితే కవి గొప్పవాడే అనేటువంటి భావన. ఇక్కడ లక్షణం ఏంటంటే నియమాలు చూడండి. ఇది జాతి పద్యం, ఇది జాతి పద్యం. రెండు, ఇందులో 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. లక్షణాన్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా పాయింట్స్ ఉంటాయి, నియమాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒక పేపర్ తీసుకొని లేకపోతే నోట్బుక్ తీసుకొని ఇవన్నీ పాయింట్స్ వైజ్గా రాసుకుంటూ వస్తే పద్యం చెప్పేటప్పుడు సులువుగా అర్థమవుతుంది. ఎందుకంటే పద్యము లక్షణము ఒక దాంట్లో ఇవ్వడం ఇక్కడ మాకి, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నోట్బుక్లో రాసుకుంటే ఒకవైపు నియమాలని, తర్వాత పద్యానికి ఉదాహరణ చెప్పేటప్పుడు బాగా అర్థమవుతుంది. మూడోది, ఇందులో 4 పాదాలు ఉంటాయి. రెండు పాదాలు, మొదటి 2 పాదాలు ఒక భాగంగా, తర్వాత 2 పాదాలు ఒక భాగంగా ఉంటాయి. నగ, గగ, బా, జా, సా అనే గణాలు ఉంటాయి. ఐదవది 1, 3,
5 7 1 3 5 7 ఇంకా అలాగే చెప్పాలంటే 1 3 పాదాలలో 3 గణాలు 1 3 పాదాలలో 3 గణాలు 2 4 పాదాలలో 5 గణాలు. ఇక్కడ మొత్తం భాగానికి ఒక్కొక్క భాగానికి 8 గణాలు ఉంటాయి. 8 గణాలు ఉంటాయి. ఇక ఆరోది 1 3 5 7 గణాలలో జ గణం ఉండకూడదు. జాగరణం ఉండకూడదు. 7వది ఆ ప్రతి భాగంలో 6వ గణం నల కానీ జ్యా కానీ అయి ఉండాలి. 8వది 2 4 పాదాలలో 1 4 గణాల మొదటి అక్షరానికి అయితే అక్షరాలకు యతి చెల్లుతుంది. 9వది ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. దీంట్లో కంటిన్యూ చేస్తా. ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి 2 భాగాల చివర గురువై ఉంటుంది. ప్రతి గణం 4 మాత్రలు ఉంటాయి. ప్రతి గణంలో 4 మాత్రలుంటాయి. ప్రతి గణంలో 4 మాత్రలుంటాయి. ప్రాస నియమం ఉంటుంది. ప్రాసయతి వేయవచ్చు. యతి కుదరనప్పుడు ప్రాసయతి వేయవచ్చు. ఒకటి ఇంకా చివరిగా ఇక్కడ ఉన్నటువంటిది ప్రతి పాదములో మొదటి అక్షరం గురువైతే అన్ని గురువులే ఉంటాయి. ఒక పాదంలో మొదటి అక్షరం లఘువైతే అన్ని పాదాలలోని అక్షరాలు లఘుగానే ఉంటాయి. అవి ఇక్కడ చెప్పలేకపోయినా పద్యం చెప్పేటప్పుడు చెప్తాను. బాగా వినండి. లక్షణాలు. ఇది జాతి పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. మొదటి 2 పాదాలు ఒక భాగంగా ఉంటాయి. తర్వాత 2 పాదాలు ఒక భాగంగా ఉంటాయి. నల గగ బాజాస అనే గణాలు వస్తాయి. ఇక్కడ 1 3 పాదాలలో 3 గణాలు,
2, 4 పాదాలలో 5 గణాలు వస్తాయి. 1, 3, 5, 7 గణాలలో జా ఉండకూడదు. సరే, 1, 3, 5, 7 గణాలలో జా గణం ఉండకూడదు. ప్రతి భాగంలో 6వ గణం నలా కానీ జా కానీ అయి ఉంటుంది. 2, 4 పాదాలలో మొదటి గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. ఎత్తి కుదిరినప్పుడు ప్రాస ఎత్తి వేయవచ్చు, ప్రాస నియమం ఉంటుంది. ఇందులో ప్రతి భాగం చివరన క్లాస్లో నా గురువై ఉంటుంది. ఇంకా ప్రతి గణంలో 4 మాత్రలు ఉంటాయి. ప్రతి పాదంలో మొదటి పాదంలో మొదటి అక్షరం గురువు అయితే అన్ని పాదాలలో గురువు అవుతుంది. మొదటి పాదంలో మొదటి అక్షరం లఘువు అయితే అన్ని పాదాలలో లఘువు అవుతుంది. ఇది కంద పద్య లక్షణం. ఇప్పుడు చెప్తాను, రాసి గుర్తుపెట్టుకోండి. పద్యం పూరిస్తాం. ఉదాహరణ: ఉడుముండదే నూరేళ్ళను బడి ఉన్నదే పేర్ని బాము పాము 10 నూరేండ్లు 10 నూరేండ్లు మడుగున బొక్కెర ఉండదే మడుగున బొక్కెర ఉన్నదే కడునిలం పురుషార్థపురుడు గావలే సుమతి శతకకర్త పద్యం. సుమతి పద్యంలోనిది. దీన్ని మనం కమ్ అని పెడతాం. కమ్ అంటే కంద పద్యం అని అర్థం. ఇక్కడ 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. ఇది జాతి పద్యం. ఇందులో 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. 1, 2 పాదాలు ఒక భాగంగా 3, 4 పాదాలు ఇదొక భాగంగా ఉంటుంది. 1, 3 పాదాలలో 3 గణాలు ఉంటాయని చెప్పుకున్నాం. 3 గణాలు. దీంట్లో ప్రత్యేకత చూడండి. 3 గణాలు ఇంద్ర ఉంటాయా, సూర్య ఉంటాయా అనేటువంటిది కావు. ఇక్కడ 3 గణాలు,
ఇక్కడ 1 3 2 4 దాంట్లో 2 4 దాంట్లో 5 గణాలు ఉంటాయి. ఎలాంటి గణాలు ఉంటాయి అంటే నల గగ భా జా సా భా జా సా. ఇవి చూడండి ఏ గణాలు ఉంటాయంటే నల గగ భా జా సా అనే గణాలు ఉంటాయి. ఆ గణాలలో దీంట్లో 3 గణాలు ఉంటాయి, దీంట్లో 5 గణాలు ఉంటాయి. దీంట్లో 3 ప్లస్ 2 ఇవి 2 కలిపితే 5 మొత్తం 8 గణాలు. సేమ్ ఇది కూడా 3 ప్లస్ 5 8 గణాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి 8. ఇప్పుడు మనకి ఈ గణాలను మాత్రమే గుర్తుపెట్టుకుంటే వీటిని చేయడానికి ఈజీ ఉంటుంది. ఓ డు ఉం ద దే ను రే బ్లూ. ఇక్కడ పూర్ణ బిందువు తర్వాత ఒత్తుతో కలిగింది కాబట్టి ఇది గురువు అవుతుంది. ఇది మాత్రం లఘువే, ఇది లఘువే. బా డి పూర్ణ బిందువు కాబట్టి గురువు. డా దే పే గురువు. ని దీని ద్వారా కూడా ఇది గురువు అవుతుంది. ఇది లఘు. బా ము పాతి ను రే. ఇక్కడ న్ అనేటువంటిది ఉంది కాబట్టి రెండింటికి కలిపి గురువు అవుతుంది. మా డు గు నా గో కే కావుతుంది కాబట్టి దాని ముందు గురువు. కే రా యుండ దే కాడు నిలన్ పురుషార్థ పరుడు గావలే సుమతి. ఇవన్నీ చూసినట్లయితే మనము 3 గణాలు 5 గణాలు. ఈ 3 గణాలు ఏమొస్తాయి అంటే ఇక్కడ నల గగ బా జా సా. నా అనేటువంటిది రాదు. నల లేదు. గగ గురువు లేదు. బా మొదటి గురువు కాదు. జా మధ్యలో లఘు, మధ్యలో గురువు మొదటి లఘు, మళ్ళీ లఘు రావాలి కాదు. సా ఎస్. ఇక్కడ బాజాస అన్నప్పుడు ఇక్కడికి సాగనం వస్తుంది. లఘు లఘు గురువు ఇదేమవుతుంది, ఇది కూడా సా అవుతుంది. గురువు లఘు లఘు ఇదేమవుతుంది బా. ఇప్పుడు ఇది సా, ఇది సా, ఇది బా. అంతే కదండి. బాజాసాలోనే వెతుక్కోవాలి. తర్వాత గురువు గురువు లఘు ఇది కూడా సానే. గురువు గురువు లఘు ఇది కూడా సానే. ఇది మధ్య గురువు జా అవుతుంది, ఇది కూడా సా అవుతుంది. ఇది గగా అవుతుంది. గురువు గా అయినప్పుడు 2 గురువులు గగా అవుతుంది. చూడండి ఇక్కడ సా సా జా సా గగా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏం చెప్పుకున్నాం, ప్రతి భాగంలో మొదటి పాదానికి 3, రెండవ పాదానికి 5, మొత్తం 8 గణాలు. 1 2 3 4 5 6 7 8 గణాలు. ఇప్పుడు మనం లక్షణంలో చూసినట్లయితే 1 3 పాదాలలో 3 గణాలు, 2 4 పాదాలలో 5 గణాలు. 1 2 3 1 2 3 4 5. ఇప్పుడు దీంట్లో కూడా నల ఉంది, లఘుతో వస్తే నల ఉంది. ఓకే. గురువుతో వస్తే బా ఉంది, గురువుతో వస్తే బా ఉంది. 3 గణాలు నల భా భా.
ఇక్కడ చూసినట్లయితే లఘు 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 నా ఇక్కడ కడు నిలం అన్నప్పుడు ఇక్కడ 0 ఉండదండి, 0 ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా లఘు. ఇది నల వస్తుంది, లఘు లఘు గురు సా వస్తుంది, లఘు 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 ఇది నల వస్తుంది. ఇది మొదటి గురు బా వస్తుంది, తర్వాతది సా. ఇక్కడ చూసినట్లయితే మనము 1 2 3 4 5 6 7 8 వచ్చేసినాయి. దీంట్లో చూడండి నల గగ బాజాస అనే గణాలు మాత్రమే ఉన్నాయి. నల గగ బాజాస అనే గణాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1 3 5 7 గణాలలో 1 కదండి, 1 3 5 7 గణాలలో ఇక్కడ కూడా చూడండి 1 2 ఇది 3 4 5 6 7 8 దీంట్లో కూడా 1 3 5 7 బేసి గణాలలో జ ఉండకూడదు. జ జ లేదు, 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 జ లేదు. 1 3 5 7 గణాల్లో జగనముగా ఉండకూడదు. నెక్స్ట్ ప్రతి భాగంలో ఈ భాగంలో ఆరవది నల కానీ జా కానీ అయి ఉండాలి. ఇది ఖచ్చితంగా తప్పనిసరిగా అయి ఉండాలి. ప్రతి భాగములో ఆరవ గణం నల కానీ జా కానీ అయి ఉండాలి. అదొకే ప్రాస నియమం ఉంటుంది. డు డి డు డు ప్రాస నియమం ఉంటుంది. యతి 2 4 పాదాలలో మొదటి గణం మొదటి అక్షరానికి 1 2 3 4, నాలుగవ గణం మొదటి అక్షరానికి యతి కుదురుతుంది. ఇప్పుడు చూడండి ఎలాంటి యతి మైత్రి కుదిరిందో చూడండి. పవర్గంలోని పాప బాబా, కవర్గంలోని కాక గాగ ఆ వర్గానికి సంబంధించిందే కాబట్టి ఇక్కడ యతి కుదిరింది. యతి కుదరనప్పుడు ప్రాసయతి అని చెప్పుకున్నాం. దీని తర్వాత దానికి, దీని తర్వాత దానికి, దీని తర్వాత దానికి, దీని తర్వాత దానికి, కానీ యతి కుదిరింది కాబట్టి అవసరం లేదు. ఇంకోటి 2 భాగాల చివర గురువై ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ భాగానికి చివరన గురువైంది, ఈ భాగానికి చివరన గురువైంది. ఇదొకటి. ఇంకోటి చెప్పుకోవాలి, ప్రతి ఘనము 4 మాత్రలతో కలిగి ఉంటుంది. ప్రతి గణం, దీన్ని గణం అంటాం, దీన్ని గణం అంటాం, దీన్ని గణం, ఇది గణం, ఇది 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 8 గణాలు ఉన్నాయి. ప్రతి గణము 4 మాత్రలు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక మాత్ర కాలం, ఒక మాత్ర కాలం. గురువు 2 మాత్రల కాలం, 2 మాత్రల కాలం. అంటే ఇది ఒక మాత్ర కాలం, ఇది 2 మాత్రల కాలం. 1 + 1 2, 2 మాత్రలు ప్లస్ 2 4. 1 + 1 2 + 2 4. 2 + 1 3 + 1 4. 4 మాత్రలు. 1 + 1 2 2 4 సేమ్ 4. 1 2 3 4. 2 + 2 4.
ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతి ఘనంలో 4 మాత్రలు ఉంటాయి. 4 మాత్రలు. ఒకటి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొదటి పాదం మొదటి అక్షరం లఘువైతే అన్నీ కూడా లఘువులే అయి ఉంటాయి. మొదటి అక్షరం మొదటి పాదం మొదటి గురువు అయితే అన్నీ కూడా గురువే అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. చూడండి నియమం మరొకసారి. 4 పాదాలు ఏముంటుంది, 2 పాదాలు ఒక భాగంగా మరి 2 పాదాలు ఒక భాగంగా ఉంటాయి. ప్రతి పాదంలో మొదటి భాగం ప్రతి భాగంలో మొదటి పాదంలో 3, రెండో పాదంలో 5 గణాలు, మొత్తం 8 గణాలు. రెండో భాగంలో కూడా అలాగే ఉంటాయి. ప్రతి భాగంలో 1, 3, 5, 7 గణాల మొదటి 1, 3, 5, 7 గణాలకు జగణంగా ఉండకూడదు. 2 భాగాలలో 6వ గణం నల కానీ జా కానీ అయి ఉండాలి. నల గగ బా జా సా అనే గణాలు వస్తాయి. 2, 4 పాదాలలో 1, 4 గణాల మొదటి అక్షరాలకు ఎత్తి చెల్లుతుంది. 2 భాగాల చివర గురువై ఉంటుంది. ప్రతి ఘనం కూడా 4 మాత్రలు కలిగి ఉంటుంది. మొదటి పాదం లఘువైతే మొదటి పాదంలో మొదటి అక్షరం లఘువైతే అన్ని లఘువులే ఉంటాయి. అన్ని పాదాలలో మొదటి పాదం మొదటి అక్షరం గురువైతే అన్ని పాదాలలో గురువై ఉంటుంది. ఇది కంద పద్య లక్షణం. నల గగ బాజా సా. ఇది ఓకే, ఇంతటితో సమాప్తం.